ఎందుకు వినడు? ఖచ్చితంగా వింటాడు. ఏం ఆర్య, అంతే కదా? అమ్మా, అంతేగా మరి. నేనెన్నిసార్లు గుడికి పిలిచినా ఏదో ఒక సాకుతో తప్పించుకుంటావు. ఎంతో బలవంతం చేస్తే తప్ప ఎప్పుడో ఒకసారిగాని రావు. ఇప్పుడు చూడు, ఎవ్వరూ పిలవకుండానే అను ఇక్కడ ఉందని నేరుగా వచ్చేశావు. అంటే భార్య మాట వింటావనే కదా? అమ్మా, నువ్వు కూడా ఏంటి? ఆర్య, అబ్బాయిలు అమ్మ మాట విన్నట్టే విని చివరికి వాళ్ళకు నచ్చిందే చేస్తారు. కాని భార్య దగ్గరకొచ్చేసరికి ఈ పప్పులేం ఉడకవు. చెవి మెలేసి మరీ కావలసింది చేయించుకుంటారు. సరే, ఏది ఏమైనా నిన్ను గుడికి రప్పించిన క్రెడిట్ మాత్రం అనూదే. దిస్ ఇస్ టూ మచ్ అమ్మా. నువ్వు అడిగితే నేను ఎన్నిసార్లు గుడికి రాలేదు? వచ్చావు, కానీ ఎన్నిసార్లు వచ్చావు? అలా వచ్చావు. ఒక్క నిమిషంలో వస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. అలాగే. ఆర్య, పద్దు, బుజ్జమ్మ ఫోన్ చేస్తుంది. బహుశా మనం ఇక్కడే ఉన్నామని తనకు అనుమానం వచ్చిందేమో. ఇప్పుడు ఎలా సుబ్బు? పోనీ ఫోన్ ఆఫ్ చేసేయి. స్విచ్ ఆఫ్ చేస్తే బుజ్జమ్మకి ఇంకా అనుమానం పెరుగుతుంది. ఫోన్ తీయకపోవటమే మంచిది. సుబ్బు, అమ్మి నాకు ఫోన్ చేస్తాండదే. ఏం చేద్దాము? నువ్వు కూడా తీయకు. ఇప్పుడంటే తీయను సరే, ఆ తర్వాత అయినా తీయకపోతే ఎట్ట సుబ్బు? ఈ రోజు వరకు ఫోన్ తీయకుండా మేనేజ్ చేద్దాం పద్దు. రేపటికి నెంబర్ మార్చడం ఏదోటి చేద్దాంలే. ముందు ఇక్కడి నుంచి పక్కకి వెళ్దాం పదా. అమ్మా నాన్న ఇద్దరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? ఎక్కడున్నారు వీళ్ళు? అను, బయలుదేరదామా? సరే మ్యామ్. అమ్మా నాన్న. అను, 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 ఏమైందమ్మా? ఎందుకంత కంగారుగా కారు దిగావు? ఎవరికోసం చూస్తున్నావాను? ఏం లేదమ్మా. ఇందాక గుళ్ళో ఎవరినో చూసి సుబ్బు గారు అనుకుంది. మళ్ళీ కనిపించినట్టు అనిపించుండొచ్చు. అంతేనాను? లేదు సార్, అమ్మా నాన్నలాగే కనిపించారు. అను, నీకు మీ అమ్మా నాన్నని చూడాలనుందని నాకు అర్థమైంది. పోనీ ఒక పని చేద్దాం. ఇట్నుంచి డైరెక్ట్గా మీ ఇంటికి వెళ్దాం. అప్పుడు నీ కన్ఫ్యూజన్ పోయి రిలాక్స్ అవుతావు. వద్దులేండి సార్. అదేంటాను? ఆర్య తీసుకెళ్తానంటున్నాడు కదా, వెళ్ళమ్మా. ఇంకోసారి వీలు చూసుకుని వెళ్తాంలేండి మ్యామ్. ఇంటికెళ్ళాక అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతాను.
ఎందుకో తమ డల్గా ఉన్నారని అర్థమైంది. అది ఎందుకో చెప్తేనే కదా తెలిసేది. చెప్తే మళ్ళీ మీరు చిన్నపిల్లవా మెచ్యూర్డ్ కాలేదని క్లాస్ తీసుకుంటారు. అర్థమైంది. హోమ్ సిక్ అంతేగా. మ్మ్. అందుకే టెంపుల్ నుంచి మీ ఇంటికి వెళ్దామని చెప్పాను. నువ్వే వద్దు అన్నావు. నాకు వెళ్ళాలని అనిపించింది సార్, కానీ మిమ్మల్ని శారదా మేడంని ఇబ్బంది పెట్టడం దేనికిలే అని వద్దు అన్నాను. అసలు ఇబ్బందని ఎవరు చెప్పారు? మా ఆలోచనలు కూడా నువ్వే ఆలోచన చేస్తావా? అందుకే నీ బ్రెయిన్ స్కూల్ స్టేజ్లోనే ఆగిపోయింది అనేది. సార్, అబ్బా, ఇలా బాధపడుతూ కూర్చునే బదులు కాల్ చేసి మాట్లాడొచ్చు కదా. చేశాను సార్, ఇద్దరు మొబైల్స్ స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి. రమ్య వాళ్ళకి కూడా కాల్ చేశాను, ఇంటికి తాళం వేసే ఉందంట. ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళకపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. మేబీ ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళుండొచ్చేమో కదా. మాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు సార్? నా చిన్నప్పటి నుంచి కూడా ఆ బస్తీ మా ఇల్లు, అదే మా ప్రపంచం. ఇంకెక్కడికైనా ఎందుకు వెళ్తారు సార్? అను, నువ్వున్నప్పుడు వేరు, ఇప్పుడు వేరు. వాళ్లకంటూ ఏదో ఒక కాలక్షేపం ఉండాలి కదా. అందుకే నువ్వు ఇంట్లో లేని లోటు కనిపించకుండా ఉండాలంటే వాళ్ళకి కొత్త పరిచయాలు అవసరం అవుతాయను. మీరు చెప్తుంటే రిలీఫ్ గా అనిపిస్తుంది, కానీ ఏదో టెన్షన్ గా కూడా ఉంది సార్. టెన్షన్ దేనికను? కావాలంటే రేపు మార్నింగ్ మనిద్దరం కలిసి మీ ఇంటికి వెళ్దాం. నిజంగానా? బట్ అంతకంటే ముందు నాకొక ల్యాండ్ విజిట్ ఉంది. అది చూసుకుని రాజనందిని ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఫార్మాలిటీ పేపర్స్ అన్ని తీసుకుని ఆ తర్వాత మీ ఇంటికి వెళ్దాం. అక్కడ సుబ్బు గారిని ప్రొపరేటర్ గా అపాయింట్ చేస్తున్న ఆర్డర్స్ తో పాటు షోరూమ్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా, మేడం గారి మొహంలో నవ్వు ఇప్పుడు తొంగి చూసింది. చాలు చాలు చాలు. ఏదో బుజ్జగింపు కోసం మేడం. దూరంగా ఉండి కూడా బుజ్జగించొచ్చు. ముహూర్తానికి ముందుగా ఇవన్నీ కుదరవు. ఆ ముహూర్తం ఎప్పుడు వస్తుందో, ఈ బార్డర్ కి విముక్తి ఎప్పుడో. ఏమో, ఎప్పుడో నాకేం తెలుసు. అదేంటి అమ్మ, నువ్వు గుడికెళ్ళింది ఎందుకు? దేవుడి దర్శనానికి. నేనింకా తినడానికి అనుకున్నానులే. ప్రసాదం తిన్నాం కదా, చాలా బాగుంది సార్. దర్శనం కాదు సార్, పులిహోర. దేవుడా, ఫీలింగ్స్ అన్ని అబ్బాయిలకేనా, అమ్మాయిలకుండవా? ఏం ఫీలింగ్స్ సార్? మరీ చిన్నపిల్లలా మాట్లాడకను. నీకు అర్థం అవుతుందని నాకు అర్థమైంది. అలా ఫీలింగ్స్ దాచుకోకూడదను. నాకేం ఫీలింగ్స్ లేవే. అవునా? అవును. నిజంగా? నిజంగా. పక్కా? పక్కా 100% షూర్. లాక్ చేసుకోండి. ఎలా ఉంది? నిజంగా ఏమనిపించట్లేదా? ఏంటి సార్ మీరు? ఏమైందను? ఏమీ తెలియనట్టు అడుగుతున్నారే. మీ చిలిపి చేష్టలకి
హద్ద లేకుండా పోతుంది. అది మేము చేతిలో లగేజ్ చూస్తేనే అర్థమవుతుంది. అద్దెకు రూమ్ కావాలి అంతే కదా? అవునండి. సింగిల్ రూమ్ అయితే ఉంది, ఇద్దరికంటే సరిపోతుంది. లేదు పిల్లా పీచు అంటారా, కొంచెం కష్టమండి. లేదండి, మేమిద్దరమే ఉంటాం. మరి అద్దె? అద్దె 5,000, 1 నెల అడ్వాన్స్ ఇస్తే చాలు. 1,000-500 తగ్గిస్తారా అండి? ఈ ఏరియాలో ఇంతకన్నా తక్కువ ఎక్కడా దొరకదమ్మా, ఇంకా తగ్గించడం కుదరదమ్మా. పర్వాలేదండి, ఒక్కసారి గది చూడొచ్చండి? 3rd ఫ్లోర్ లో ఉంది, వెళ్ళి చూడండి. ఆ, 3rd ఫ్లోరా? ఏ ఫ్లోర్ అయితే ఏంది సుబ్బు? పైకి కిందకి ఎక్కి తిరిగే డబ్బా ఉంటదే పెద్దది, ఏందది? ఏమంటారు? లిఫ్ట్. లిఫ్ట్లు అవి లేవమ్మా, ఓన్లీ మెట్లే. ఏంది? ఈ 3 అంతస్తులు ఎక్కి దిగాలనా? ఈ లెక్కన రోజు పాలకి, కూరగాయలకి, సరుకులకి, అన్ని అవసరాలకి ఈ మెట్లన్నీ ఎక్కి దిగేసరికి నా మోకాళ్ళ చెప్పులు పోవడమే కాదు సుబ్బు, నేనే పోతాను. పద సుబ్బు, పోదాము. 5,000కి కింద ఏసీ గదిస్తావా? పొద్దున్నే మంచి బేరం తగిలింది. బుచ్చమ్మా, మా పుణ్యఫలమో నీ అదృష్టమో తెలియదు కాని నేను ఏ ప్రయత్నమూ చేయకుండానే నీకు సలక్షణమైన అత్తారిల్లు దొరికింది. గుండెల్లో పెట్టుకుని చూసుకునే భర్త లభించాడు. ఏ తల్లిదండ్రులకైనా ఇంతకు మించిన ఆనందం ఏదీ ఉండదు. అలా అని నీకోసం ఏమీ చేయకుండా ఉండలేం కదా బుచ్చమ్మా. నీకు ఆ ఇంట్లో ఏ కొరత ఉండదని నాకు తెలుసు. ఆర్య సార్ స్థాయికి కట్న కానుకలు ఇచ్చే స్తోమత నాకు లేదు బుచ్చమ్మా. అది ఆర్య సార్ ఆశించరని కూడా నాకు తెలుసు. అన్నీ తెలిసి ఇప్పుడు ఈ ప్రస్తావన దేనికి అనుకుంటున్నావేమో. మనుషులు మారకపోయినా పరిస్థితులు మారుతుంటాయి కదా బుచ్చమ్మా. రేపు ఆ ఇంట్లో ఏ ఒక్కరైనా పొరపాటున కూడా నీ పుట్టిల్లు నీకు ఏమిచ్చింది, ఇక్కడ నీ స్థాయి ఏంటి అని ప్రశ్నించే పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో నీ పుట్టింటి కానుకగా ఈ 18 లక్షలు ఇక్కడ ఉంచానమ్మా. ఈ డబ్బుని నా ఆత్మగౌరవం కాపాడుకోవటం కోసం కాదమ్మా, నీ ఆత్మాభిమానాన్ని నిలబెట్టడం కోసమే ఇస్తున్నాను. ఇంత డబ్బు ఎలా వచ్చింది, దీనికోసం నాన్న ఎంత కష్టపడ్డాడు అని ఆలోచించకు. ఇది నాకు కష్టమైనా కూడా భారంగా మాత్రం అనిపించలేదు బుజ్జమ్మా. ఎందుకంటే తండ్రిగా నేను నా బాధ్యతను నిర్వర్తించాను కాబట్టి. నా ఉద్దేశం నీకు అర్థమైందనే అనుకుంటున్నాను బుచ్చమ్మా. ఈ ఉత్తరం చదివాక నువ్వు నాకు ఎదురుపడి నేను నీ నుంచి ఏమీ ఆశించలేదు కదా నాన్న, మరెందుకు ఇలా చేసావని నువ్వు నన్ను ప్రశ్నించచ్చు. ఆ క్షణం నీ కళ్ళల్లో నేను నా తల్లిదండ్రులకి ఇంత భారమయ్యానా అన్న భావన కనపడితే నేను తట్టుకోలేను బుజ్జమ్మ. అందుకే నేను నీకు ఎదురుపడదలుచుకోలేదమ్మా. పరిస్థితులు చక్కబడ్డాక మేమే వచ్చి నీ ముందు సగౌరవంగా నిలబడతాం బుజ్జమ్మ. మా గురించి దిగులు పడకు. నువ్వు ఏమాత్రం బాధపడినా మా ప్రయత్నానికి అర్థం లేకుండా పోతుంది. ఈ నాన్న మనసుని అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను బుజ్జమ్మ. జాగ్రత్త బుజ్జమ్మ.
ఉంటాను. ఇంట్లో తన కూతురు ఎలాంటి అవమానాలు ఎదుర్కోకూడదని తన తలకు మించిన భారాన్ని నెత్తిన వేసుకుని కూతురు గౌరవం కోసం తెచ్చిచ్చిన డబ్బది. అది కేవలం డబ్బు మాత్రమే కాదు మాన్సీ, ఒక మధ్యతరగతి తండ్రి ఆత్మగౌరవం. అలాంటి డబ్బును తీసుకెళ్లి విచ్చలవిడిగా ఖర్చు చేశావంటే నిన్నేమనాలి మాన్సీ? బాగుంది మామిల్లా, చాలా బాగుంది. సుబ్బు గారు అను కోసం, అదే అను గౌరవం కోసం డబ్బులు తేవటం, అందుకు ముఖ్య కారణం కూడా నేనే అవటం, నా టైం బ్యాడ్ అయి ఆ డబ్బు వెనకాల ఇంత ఫ్లాష్ బ్యాక్ ఉందని తెలియక నేనే ఖర్చు చేసేయడం, ఈ అవకాశాన్ని వాడుకొని అను మీ అందరి ముందు నన్ను దోషం చేసి నిలబెట్టడం బాగుంది, చాలా బాగుంది. గుడ్ జాబ్ అను. మ్యామ్, అపార్థం చేసుకోకండి. అసలేం జరిగిందంటే వెయిట్ 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 అపార్థం చేసుకోలేదు, కానీ నాకు అర్థం కాలేని విషయం ఒకటుంది. కనిపించిన డబ్బుని అది ఎవరిది ఏంటి అని కనుక్కోకుండా తీసుకెళ్లి ఖర్చు చేయటం దొంగతనమైతే, మరి ఎప్పుడు ఎవరు వెళ్ళలేని ఆ గదిలోకి వెళ్లి ఎవరికి తెలియని నగలన్నీ బయటికి తీసి అవి ఎవరివి, అక్కడ ఎందుకున్నాయని ఆలోచించకుండా, ఎవరి పర్మిషన్ తీసుకోకుండానే ఒళ్ళంతా అలంకరించుకోవడాన్ని ఏమంటారు? మాన్సీ, అది అనూకి తెలియకుండానే జరిగిపోయింది. తను కావాలని చేసింది కాదు కదా. వావ్ వావ్ మామిల్లా, కొత్త కోడల్ని బాగానే వెనకేసుకొస్తున్నారే. తను కావాలని చేయలేదు అంటే, నేను అన్నీ తెలిసి కావాలనే ఆ డబ్బు దొంగలించానని అంటున్నారా? నేను అలా అనలేదు మాన్సీ. అలానే అర్థమవుతుంది మామిల్లా. అది సుబ్బు గారు ఆత్మగౌరవంతో తెచ్చిన డబ్బని నాకు తెలీదు. మనింటి డబ్బే అని ఖర్చు పెట్టాను. మరి నేను తెలియక చేసినట్లే అవుతుంది, కానీ తప్పెలా అవుతుంది చెప్పండి మామిల్లా? ఎవరు ఏం మాట్లాడరే? తప్పే అయితే ఈ రోజు నన్ను నిలదీసినట్లు ఆ రోజు ఆనునెందుకు నిలదీయలేదు? ఈ సందర్భం వేరు, ఆ సందర్భం వేరు మాన్సీ. నువ్వు రెండింటివి ముడిపెట్టి మాట్లాడుకో. ఓ, మీరు మాత్రం సుబ్బు గారు తెచ్చిన డబ్బుకి నాకు ముడిపెట్టి మాట్లాడొచ్చు. స్టాప్ ఇట్ మాన్సీ. ఫాల్స్ ఆర్గ్యుమెంట్ చేసి నీది తప్పు కాదని సమర్థించుకోవడానికి ట్రై చేయకు. ఇన్ని మాటలు మాట్లాడే బదులు ఆ డబ్బు తీసుకెళ్లే ముందు అమ్మతో ఒక్క మాట చెప్తే పోయేది కదా. నీరజ్, వాళ్ళు వీళ్ళు చెప్పింది విని నా మీద వాయిస్ రేస్ చేసే ముందు ఒక్కసారి జరుగుతున్న వాటిని అనలైజ్ చేయడానికి ట్రై చేయి. నిన్నేమో ఆఫీస్ లో షోకేస్ పీస్ ని చేశారు, ఇప్పుడేమో ఇంట్లో ఇంత షో చేసి డబ్బు సంపాదించడానికే కాదు ఖర్చు చేయడానికి కూడా పనికిరానని తేల్చేశారు. ఈ గేమ్ అంతా అను ఆడిస్తుంటే మనం ఆడుతున్నాం. కంగ్రాట్స్ అను, చాలా స్పీడ్ గా నీ టార్గెట్ ని ఫినిష్ చేశావు. మ్యామ్, ప్లీజ్ మ్యామ్. ఇదిగో ఈ ఇన్నోసెన్స్ తోనే కదా అందరినీ సెన్స్లెస్ చేసి ఆడిస్తున్నావు. ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? మాన్సీ,
విషయాన్ని సంబంధం లేకుండా చాలా దూరం తీసుకెళ్తున్నావు. తీసుకెళ్లేలా చేస్తున్నారు మమ్మల్లా. మాన్సి, చేసింది చాలు. అనుకి సారీ చెప్పు. నువ్వు బాధపడకు. ముందు మనం వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. బాబు, చెప్పండి సార్. ఈ ఇల్లు కొన్నదెవరు మీకు తెలుసా? ధర్మపురం సేట్ గారు కొన్నారు సార్. ఆయన కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఫోన్ నెంబర్ ఉంది సార్. థ్యాంక్ యూ. అను, రా వెళ్దాం. సార్, ఒక్కసారి లోపలికి వెళ్ళి మా ఇల్లు చూసుకొని వస్తాను సార్. అను, అను, ప్లీజ్ డోంట్ గెట్ ఎమోషనల్. మా ఇల్లు సార్, నాన్న ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు, మాకు ఎన్నో జ్ఞాపకాలను సంతోషాలను ఇచ్చిన ఇల్లు. ఇప్పుడిది మాది కాకుండా పోయింది సార్. ఈ ఇంటితో మాకు చాలా అనుబంధం ఉంది సార్. అలాంటి ఇంటిని అమ్మేశారంటే నాన్న మానసికంగా ఎంతలా నలిగిపోయి ఉంటారో తలుచుకుంటేనే బాధగా ఉంది సార్. ఇప్పుడు నాన్న వాళ్ళు ఎక్కడున్నారో ఏమో. అను, ఊరుకో, నేనున్నాను కదా. వాళ్ళు ఎక్కడున్నా సరే వెతుకుతాను. అను, నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేను. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకొని తిరిగి తీసుకొచ్చి ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు అని గట్టిగా చెప్తాను, సరేనా? అను, ప్లీజ్ ఏడోకో. పద. అను, అను, రమ్య, ఏడవకే. నీకు కూడా ఈ విషయం మేము తెలుసనే అనుకున్నాం.
అవునను, అంకుల్ ఆంటీ ఆర్య సార్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నారనుకున్నాం. అను ఏడవకే, మాకు ఏమాత్రం అనుమానం వచ్చినా నీకు చెప్పుండే వాళ్ళమే. నువ్వేం బాధపడకను, నేను ఈ చుట్టుపక్కల అంతా వెతుకుతాను. నాకు అంకుల్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తెలుసు. వాళ్ళని అడిగి అంకుల్ వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కుంటాను. ఆర్య, ఆ ఇల్లు ఎవరికి అమ్మారు? వాళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలుసా నీకు? ఎస్ అండి, ఎంక్వైరీకి యూజ్ అవ్వచ్చు. డీటెయిల్స్ నీకు మెసేజ్ చేస్తాను. ఓకే ఆర్య, నేను వెళ్ళి ఆ పనిలో ఉంటాను. సండే మ్యాటర్ని కాన్ఫిడెన్షియల్గా డీల్ చేయి. షూర్. అను, మీ పేరెంట్స్ ఎక్కడున్నా సరే సండే ఖచ్చితంగా కనిపెట్టి తీసుకొస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండవు. ట్రస్ట్ మీ అను, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. సుబ్బు గారి మనసు ఎంతో బాధపడి ఉంటే గాని ఇంత పెద్ద నిర్ణయం తీసుకోరు. అసలు ఇదంతా మానసి వల్లే జరిగింది. ముందు వెనక ఆలోచించకుండా అనాలోచితంగా మాట్లాడడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. మ్యామ్, అలా అనకండి. అసలు తప్పంతా నాదే. నేను ఆ రోజు గదిలోకి వెళ్లకుండా ఉంటే అందరూ కంగారు పడేవాళ్ళు కాదు. మాన్సి మేడం అలా మాట్లాడేవారు కాదు. మాన్సి మేడం కూడా కోపంలో నేనేమైపోయాను అన్న కంగారులో అలా మాట్లాడేరే తప్ప బాధ పెట్టాలనే ఉద్దేశం మాత్రం మేడంకి లేదు. అలా ఆలోచించటం నీ మంచితనం అను. ఆ రోజంటే కంగారులో అలా అనిందే అనుకుందాం. మరి ఈ రోజు తను చేసిన పనేంటి? మ్యామ్, నువ్వుండను. ఆర్యకి అన్ని విషయాలు తెలియాలి. రేపు మంచైనా చెడైనా సమాధానం చెప్పాల్సింది తనే కదా. అసలేం జరిగిందంటే ఆర్య, ప్లీజ్ మీరుండండి. అను, అమ్మని చెప్పని. చెప్పడానికి ఏమీ లేదు సార్. ఆఫీస్ ప్రాజెక్ట్ వర్క్ విషయంలో మాన్సి మ్యామ్ డిస్టర్బ్ అయ్యారంట. దాని గురించే ఇందాక వాదన కూడా జరిగింది. అది మీతో చెప్పాలనుకుంటున్నారు అంతే సార్. మాన్సి మేడం గురించి తెలిసిందే కదా సార్. మేడం 2 రోజులకి మళ్ళీ నార్మల్ అయిపోతారు. సార్, మీరెళ్ళి ఫ్రెష్ అప్ అయి రండి. సర్లే, నువ్వు కూడా ఉదయం నుంచి ఏం తినలేదు కదా, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. కలిసి భోంచేద్దాం, ఓకేనా? అను, మాన్సి విషయం ఆర్యతో చెప్పనీయకుండా ఎందుకు ఆపావు? మాన్సి మేడం అసలే ఆఫీస్ ప్రాజెక్ట్ విషయంలో డిసప్పాయింట్ అయి ఉన్నారు మ్యామ్. పైగా ఇందాక నీరజ్ సార్ కూడా చాలా కోప్పడ్డారు. దానికి మేడం చాలా బాధపడుతున్నారు. మళ్ళీ ఆర్య సార్కి తెలియడం ఎందుకులే అని ఆపాను. అయినా మేడం ఏం కావాలని చేయలేదు కదా మ్యామ్. కావాలని చేయకపోయినా అది మీ నాన్నగారి కష్టం కదా అను. అది వృధా అయిపోయిందనే బాధ నీకు లేదా? డబ్బులో ఏముంది మ్యామ్, ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు. దానికోసం మన అనుకున్న వాళ్ళ మనసుల్ని కష్టపెట్టడం మంచిది కాదు. డబ్బు వల్ల మన కుటుంబంలో కలతలు రావటం నాకిష్టం లేదు మ్యామ్. అది నాన్న కష్టమే కాదనను, కానీ అది ఆయన కూతురు కోసం ఇచ్చారు. మాన్సి మేడం కూడా నాన్నకి కూతురుతో సమానమే కదా. పైగా బాబాయ్ గారు అంటూ ఎంతో ప్రేమతో పిలుస్తారు. అలాంటప్పుడు ఆ డబ్బు నేను వాడుకున్నా మేడం వాడుకున్నా తేడా ఏముంది మ్యామ్? నీ అంత గొప్పగా ఆలోచించటం ఎవరి వల్ల కాదను. అది నీ తల్లిదండ్రుల పెంపకంలో ఉన్న గొప్పతనం. ఇంతవరకు సుబ్బగారు ఎదురు పెడితే ఎందుకిలా చేశారని నిలదీయాలనుకున్నాను.
ఇప్పుడు ఆయన ఎదురు పెడితే ఇంత గొప్ప సంస్కారంతో నిన్ను పెంచినందుకు, మా ఇంటి కోడలిగా పంపినందుకు నాకు కృతజ్ఞతలు చెప్పాలనుంది. నీకంతా మంచి జరుగుతుందను. వెళ్ళు.